హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు మనం టమాటా చారు చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వేడి వేడి టమాటా చారు పక్కన అప్పడాలు పెట్టుకొని రైస్లో తింటే ఉంటుంది చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెద్ద సైజు 2 టమాటాలను తీసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలను తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పిండుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గట్టిగా పిండుకోవాలి. అందులో ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకొని ఇలా టమాటా రసం వచ్చేదాకా పిండుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మనం ముందే వాటర్ పోసుకుంటే పిండడానికి రాదు ఫ్రెండ్స్. వాటర్ పోసుకోకుండానే పిండేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వడగట్టేసుకోవాలి మనం. ఇలా మొత్తం పూర్తిగా పిండేసుకోవాలి. పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 5 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. 8 వెల్లుల్లి రెబ్బలు, 5 ఎండుమిర్చి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకుని వేసుకొని కలుపుకోవాలి ఇలా ఫ్రెండ్స్. ఇలా మొత్తం వేగేదాకా కలుపుకోవాలి. అందులో మనం ఇప్పుడు టమాటా రసాన్ని పోసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పుని వేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మూతని పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఒకసారి, కొంచెం చిక్కగా అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం మరిగించుకోవాలి. అందులో ఇప్పుడు నేను సాంబార్ మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సాంబార్ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఇలా సింపుల్గా వేడిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టమాటా చారు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.